రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రైతు భరోసా 2024 సంబంధించి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట. ఈరోజు మీరు తారీఖు చూసుకున్నట్లయితే 3/10/2024 గురువారం రోజు మనందరికీ ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా విషయంలో ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట. ఇక్కడ మీరందరూ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఈరోజు మొత్తంగా వచ్చేసి 13 జిల్లాల వారికి అమౌంట్ అయితే పడుతున్నట్టు మనకైతే స్వచ్ఛత ఇచ్చిందనమాట ప్రభుత్వం. అయితే ఇక్కడ తాజాగా మనకి చాలామంది ఏమంటున్నారంటే ఇప్పటికే చాలా వరకు ఆలస్యమైందన్న, ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేవి రాలేదు అని చెప్పేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. మనకు అఫీషియల్గా న్యూస్ కూడా వచ్చింది. మీ అందరికీ నేను ఆ న్యూస్ చూపిస్తాను. ఈరోజు మొత్తంగా 13 జిల్లాలు ఏ జిల్లాలకు పడబోతున్నాయని చెప్పి కూడా నేను చూపించబోతున్నాను. మీరు చేయవలసినది ఏం లేదు, వీడియో కింద తప్పకుండా ఒక కామెంట్ చేయండి మీది ఏ జిల్లా అని చెప్పేసి. కామెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి అందరైతే ఆ కామెంట్ పైన మీరు మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని గుంటల పొలం ఉందని చెప్పేసి కామెంట్ చేస్తే మీకు అమౌంట్ అనేది ఈరోజు మీ జిల్లాకు వస్తుందా రావట్లేదని చెప్పి నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను. ఓకే, మనం మరింత ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో పోయినట్టయితే రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. ఈసారి పంట వేసిన రైతులకైతే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక వాక్యాలు అయితే వ్యక్తం చేశారు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇందులో భాగంగా వచ్చేసి ఎకరానికి 7,500 కాదు, మొత్తం వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున 2 సీజన్లు కలిపి అందజేస్తున్నామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టించింది. అయితే ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే అన్న ఎకరానికి 7,500 లెక్కిస్తున్నారా లేకపోతే 15,000 లెక్కిస్తున్నారా అని చెప్పేసి కూడా కామెంట్లు వేస్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్పిన స్పష్టత మేరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎకరానికి 15,000 చొప్పున మీ అందరికీ ఈసారి అయితే అందజేస్తున్నారు. అది కూడా మొత్తంగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో అందరికైతే ఇస్తున్నారనమాట. సాగు చేసే భూములన్నిటికీ 2 సీజన్లు అనమాట, వానాకాలం యాసంగి సీజన్ 2 కలిపి మనకైతే 15,000 చొప్పున అందజేస్తున్నారు. ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేవి అయితే మీ ఖాతాలో పడబోతున్నాయి. అయితే ఇక్కడ మీకు ఇంకొక స్పష్టత కూడా ప్రభుత్వం చెప్పింది. ఏమని చెప్పింది ఇక్కడ చూడండి. మొత్తంగా వచ్చేసి 10 ఎకరాల వరకు ముందుగా అయితే మేము అందజేస్తాం, అది కూడా దసరా లోపు. అక్కడ ఇంకొక మనకైతే లింక్ పెట్టారు. ఏమనంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఏమన్నా భూములున్నా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతులు ఉంటే సరే వాళ్ళకైతే మేమైతే ₹1 కూడా చెల్లించము అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా ఉండేదంటే మనకి భూముల విషయంలో ఎవరి పేరు మీద పొలం ఉంటే వాళ్ళకందరికీ అమౌంట్ వేసేది, వాళ్ళు సాగు చేసినా చేయకపోయినా అమౌంట్ వేసేది. కానీ అట్లా వల్ల ఏమవుతుందంటే చాలా వరకు అమౌంట్ అనేది అయితే నష్టపోతున్నామని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ఆలోచిస్తూ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కొత్తగా ఈ పథకాన్ని అయితే అమల్లో చేసింది. మీ పేరు మీద భూమి ఉన్నా సరే అది సాగు చేసే భూమి అయితేనే, సాగు చేసిన భూమి అయితేనే డబ్బులు ఇస్తాం, లేకపోతే మాత్రం మేము భూమికి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే స్పష్టత ఇచ్చింది. అలానే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఏమనంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అలాంటివి ఏమైనా కలిగి ఉన్నా సరే వాటికి కూడా మేమైతే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకొక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన మేరకు చూసుకుంటే దసరా రోజు 12 లేదా 11వ తారీఖు లోపు మీ అందరికీ రైతు భరోసా మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. మీకు అమౌంట్ వచ్చిన తర్వాత తప్పకుండా అందరికైతే మెసేజ్లు అయితే వస్తాయి. తెలంగాణ రైతు భరోసా 2024 పథకం కింద మీకు ఇన్ని ఎకరాల అమౌంట్ అని చెప్పేసి మీ ఖాతా నెంబర్ నందు అంటే ఒక ఖాతా నెంబర్ వచ్చేస్తుంది మీకు, అక్కడ ఈ ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పేసి ఈ అమౌంట్ని ఇతర పనుల కొరకు వ్యవసాయ పనుల కొరకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇట్లు మీ తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి మీ అందరికీ అలా మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిందంటే మీకు తప్పకుండా అమౌంట్ అయితే పడ్డట్టే. అమౌంట్ పడ్డ తర్వాత మీరు తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దసరా పండుగలోపు ప్రతి ఒక్క రైతు అయితే గుడ్ న్యూస్ అయితే వింటారు. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఈ వీడియోని మిగతా మీ రైతులకైతే షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.